Right. చేశాను సార్. ఓకే, ఉండండి, కొంతమంది లాగిన్ అవుతున్నారు. రైట్, ఇవాళ చాప్టర్ ఏంటి? హజార్డస్ సాలిడ్ వేస్ట్ ఆర్ కెమికల్స్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్. హజార్డస్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అన్న IS 105లో అడుగుతాడు. హజార్డస్ కెమికల్స్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ అన్న IS 107లో అడుగుతాడు. దేనికైనా సేమ్ రిలేటెడ్ పాయింట్స్, ఒకే పాయింట్స్ ఉంటాయి. ఇది కంపల్సరీ క్వశ్చన్. ఫర్ 10 marks you have to generate more than 15 points. For 3 marks you have to generate more than 6 or 7 points. This is a hazardous solid waste or hazardous chemicals transportation rules. Will you give some examples of the hazardous chemicals? Hazardous chemicals ki konni examples cheppandi amma. Anybody? అవి మీకు ప్రొవిజన్స్ ఇన్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో ఫ్రమ్ షెడ్యూల్ 1లో వస్తాయి, లిస్ట్ ఆఫ్ ది హజార్డస్ కెమికల్స్. అప్పుడు ప్రతి దాని గురించి చెప్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవో చెప్పండి మీరు. గివ్ మీ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. నోబడీ ఈజ్ రెస్పాండింగ్. ఓకే, ETP sludge. Tell me. ETP sludge. Hazardous Okay. solid waste, ETP sludge, ATP salt. Okay. Just I am asking the question, what are the hazardous? I am not asking solid waste. Hazardous chemicals. Chemicals. Give me some examples of Arsenic waste. Arsenic waste. Okay. Arsenic. Arsenic waste. Okay. Ethanol. Ethanol. Very nice. That's good. Inka. Isopropyl alcohol. Okay. And the caustic lye. Hydrochloric, HCl also. Hydrochloric acid. HCl. Yes, yes. Very nice. Inka. Okay, come to the point. Okay, na idi hazardous solid waste management transportation rules IS 105. Hazardous chemical transportation rules are IS 107. నేను 15 పాయింట్స్ జనరేట్ చేశాను, చూడండి, యాస్టీస్గా అవే రాయండి. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే మీరు జనరేట్ చేసుకోండి. రైట్, ఏంటి ట్రాన్స్పోర్టేషన్ రూల్స్? వెహికల్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ షల్ బి అకార్డెన్స్ విత్ provisions under the Motor Vehicle Act 1986 and rules made thereunder. అంటే ఈ మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ 1986లో స్థాపించారు. వాటి అమెండ్మెంట్ అంటే చాలా సవరణ చేశారు మధ్యలో. లేటెస్ట్గా 2016లో కూడా కొన్ని అమెండ్మెంట్స్ చేశారు, సవరణ చేశారు. ఆ యాక్ట్స్ ప్రకారంగా ఆ హజార్డస్ సాలిడ్ వేస్ట్ ఆర్ హజార్డస్ సాలిడ్ కెమికల్ దానికి ఒక సపరేట్ రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. దీనికి సంబంధించిన అందులో ఆ పర్టికులర్ రోడ్ క్లియరెన్స్ సర్టిఫికెట్లో ఏ అంశాలు ఉంటాయో ఆ పాయింట్స్ అన్నీ కలిగి ఉండాలి ఆ పర్టికులర్ వెహికల్ అని అంటున్నాడు. వెహికల్ యూజ్డ్ ఫర్ ది ట్రాన్స్పోర్టేషన్ షల్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ప్రొవిజన్స్? నియమాలు under the Motor Vehicle Act 1986 and rules made thereunder. Okay, this is the first point. Second point, transportation shall possess. What is the meaning of the possesses? Kaligi undadam. Transportation shall possess valid authorization. అంటే అధికార పత్రం కలిగి ఉండాలి. దేని నుంచి?
ఫ్రమ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది వేస్ట్ అండ్ కెమికల్స్. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఎన్ఓసి ఉండాలి పక్కగా. ఆ పర్టికులర్ హజార్డస్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ హజార్డస్ కెమికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం, వాటికి సంబంధించింది పొల్యూషన్ మన స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి ఎన్ఓసి ఉండాలన్నమాట. అప్పుడే దాన్ని ట్రావెల్ చేయడానికి మీరు పర్మిట్ చేయాలి. థర్డ్ పాయింట్, పియూసిసి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ షల్ బి డిస్ప్లేడ్ ప్రాపర్లీ. వాళ్ళు ఇచ్చిన పొల్యూషన్ ఎన్ఓసి సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సంబంధించిన ఫార్మ్ క్లియర్గా అద్దం దగ్గర కానీ ఎక్కడైనా సైడ్లో కానీ క్లియర్గా అంటించాలన్నమాట, స్టాంపింగ్ చేయాలి అక్కడ. ఓకే, తర్వాత వెరీ ఈజీగా ఉంటాయి, పర్వాలేదు. ఫోర్త్ పాయింట్, వెహికల్ షల్ బి పెయింటెడ్ ప్రిఫరబుల్లీ ఇన్ బ్లూ కలర్ విత్ వైట్ స్ట్రిప్ ఆఫ్ 15 to 30 centimeters width running centrally all over the body. This is to be facilitate easy identification. అంటే ఆ పర్టికులర్ వెహికల్ యొక్క ట్యాంక్ ఉంటుంది కదా, దాన్ని కంపల్సరీగా బ్లూ కలర్లో ఉంచాలి. క్యాబిన్ కూడా బ్లూ కలర్లో వేస్తే బెటర్. చూడండి, 15 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్లు వెడల్పున్న ఒక వైట్ స్ట్రిప్, ఒక పట్టీ లాంటిది, అంటే ఒక స్టిక్కర్ లాంటివి, అంటే చార్లు కలిగి ఉన్న స్టిక్కర్ లాంటివి సెంటర్ చేసి అంటించాలన్నమాట రౌండ్గా. అప్పుడు ప్రతి వాళ్ళకి అర్థమవుతుంది అందులో హజార్డస్ సాలిడ్ వేస్ట్ అయినా ఉంటుంది, లేకపోతే హజార్డస్ కెమికల్స్ అయినా ఉంటాయని. ఓకే, రన్నింగ్ సెంట్రల్లీ ఆల్ ఓవర్ ది బాడీ, దిస్ ఈస్ టు బి ఫెసిలిటేట్ ఈడి ఐడెంటిఫికేషన్. అంటే గుర్తించడానికి అనువుగా కంపల్సరీగా దానికి ఏంటి బ్లూ కలరు ప్లస్ ఒక 15 to 30 మీటర్ అతని వైట్ స్ట్రిప్ సెంట్రల్గా అంటించడం అనమాట. తర్వాత పాయింట్, ద వర్డ్స్ హజార్డస్ వేస్ట్ షల్ బి డిస్ప్లేడ్ ఆన్ ఆల్ సైడ్స్ ఆఫ్ ది వెహికల్. ఇఫ్ ది హజార్డస్ కెమికల్స్ ఇట్ షుడ్ బి డిస్ప్లేడ్ బై హజార్డస్ కెమికల్స్. ఒకవేళ అందులో హజార్డస్ సాలిడ్ వేస్ట్ వెళ్తుంది అనుకో, హజార్డస్ సాలిడ్ వేస్ట్ అని ఆ టోటల్ 4 వైపులా రాయాలన్నమాట. అంటే ఉంటుంది కదా ట్యాంక్, ఫ్రంట్ సైడ్, ఇట్ సైడ్, బోత్ రియర్ సైడ్స్ అండ్ బ్యాక్ సైడ్ క్లియర్గా రాయాలన్నమాట. అది ఎలా రాస్తారు, ఏ కలర్లతో రాస్తారు అన్నది మీ చాయిస్. నాకు తెలిసి బేసికల్గా మన అతను బ్లూ కలర్ మీద వైట్ బ్యాక్గ్రౌండే బాగుంటుంది. కంపల్సరీగా హజార్డస్ సాలిడ్ వేస్ట్ అని రాయాలి అని అంటున్నాడు. తర్వాత పాయింట్, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ఆర్ ది టర్మ్ కార్డ్ షల్ ప్రాపర్లీ డిస్ప్లేడ్. ఓకే, ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్స్ అంటే అది అత్యవసర పరిస్థితుల్లో ఆ బండికి ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ అయినప్పుడు వాటికి సంబంధించిన ఎవరెవరికి కాంటాక్ట్ చేయాలి అన్నది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ కార్డ్? టర్మ్ కార్డు చెప్పగలరా ఎవరైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టర్మ్ కార్డ్? ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ కార్డ్. వెరీ గుడ్. ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ కార్డ్, నాట్ ట్రాన్స్పోర్ట్ ఎమర్జెన్సీ కార్డ్. ఇట్ ఈస్ a particular type of ID card as a evidence of the legal authorities. As a evidence of legal authorities అంటే లీగల్ అథారిటీస్ ఇచ్చిన ఒక ఎన్ఓసిస్ సర్టిఫికేట్ని టర్మ్ కార్డ్ అని అంటారు. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు, అంటే ఇది హజార్డస్ సాలిడ్ వేస్ట్ అవుతున్నది, ఎక్కడైనా ట్రాన్స్పోర్టేషన్ అయినా ఏదైనా ఫైర్ ప్రమాదం అయినా ఈ అథారిటీ నెంబర్స్కి ఫోన్ చెయ్యాలి అన్నది ఒక టర్మ్ కార్డ్ లాంటిది ప్రాపర్గా డిస్ప్లే చేయాలన్నమాట. అంటే ప్రదర్శించేటట్టు ఉండాలి. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? టోటల్గా 6 అయ్యాయి, ఇక్కడికి గుర్తుపెట్టుకోండి. తర్వాత, ఈచ్ వెహికల్ షల్ క్యారీ ఫస్ట్ ఎయిడ్ కిట్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. కంపల్సరీగా ప్రాథమిక చికిత్స చేసే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉండాలి. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్
ఏ రకంది ప్రిఫర్ చేయాలి? డీసీపీ టైప్. అంటే డ్రై కెమికల్ టైప్ అని రాయండి క్లియర్గా. నేను డీసీపీ అని రాశాను. డ్రై కెమికల్ పౌడర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కంపల్సరీగా ఉండాలి. దాంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండాలి, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే డ్రై కెమికల్ పౌడర్ టైప్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలి. ఓకేనా? తర్వాత పాయింట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ది డ్రైవర్ షల్ బి మినిమం 10th పాస్. కంపల్సరీగా వాడు 10th పాస్ అయి ఉండాలి, లేకపోతే ఎస్ఎస్సి స్కూల్ సెకండరీ సర్టిఫికెట్ ఉండాలి వాడికి. తర్వాత పాయింట్, డ్రైవర్ షల్ బి ప్రాపర్లీ ట్రైన్డ్ ఫర్ హ్యాండ్లింగ్ he emergency situation and safety aspects involved in the transportation of the hazardous wastes. అంటే ఆ డ్రైవర్ షుడ్ బి వెరీ వెరీ కాంపిటెంట్ పర్సన్. ఆడికి ఒక హెల్పర్ ఉండాలి కంపల్సరీగా. ఆడికి అత్యవసర పరిస్థితి వస్తే ఆ పర్టికులర్ అత్యవసర పరిస్థితికి ఏ రకంగా స్పందించాలి, ఆ పరిస్థితి అత్యవసర పరిస్థితికి సంబంధించిన దాన్ని ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అన్న విషయం మీద కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి. అర్థమైందా? ఆర్డినరీ డ్రైవర్స్ని ఎక్కించకూడదు. వాడికి అందులో శిక్షణ ఇప్పించి కాంపిటెంట్ పర్సన్ మాత్రమే ఈ హజార్డస్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించాలి. మీరు మళ్ళీ చదువుతున్నాను, డ్రైవర్ షల్ బి ప్రాపర్లీ ట్రైన్డ్ ఫర్ హ్యాండ్లింగ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండ్ సేఫ్టీ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ది హజార్డస్ వేస్ట్. ఈ ప్రమాదకరమైన హజార్డస్ సాలిడ్ వేస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ డ్రైవర్ కాంపిటెంట్ పర్సన్ అయి ఉండాలి. ఆడికి భద్రతాపరమైన అంశాల గురించి తెలిసి ఉండాలి పూర్తిగా. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ అంటే అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఏ రకంగా హ్యాండిల్ చేయాలి అన్న దాంట్లో వాడికి శిక్షణ ఉండాలి. మొత్తం ఎన్ని పాయింట్స్? 9 పాయింట్స్. ఓకే, 9 పాయింట్స్. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ షల్ క్యారీ అవుట్ ది డాక్యుమెంటేషన్ ఆఫ్ ది మేనిఫెస్ట్ ఫర్ ది వేస్టెస్ ఆర్ కెమికల్స్ డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ యాజ్ అండర్ ది హజార్డస్ వేస్ట్ రూల్స్ 1989 అమెండ్మెంట్. అంటే 1989లో ఒక సవరణ చట్టం చేశారు. ఏ సవరణ చట్టం చేశారంటే అంటే చేంజ్ ఇన్ యాక్ట్. 1918లో అమెండ్మెంట్ అంటే చేంజ్ ఇన్ రూల్. ఏంటి? ట్రాన్స్పోర్టేషన్ షల్ బి క్యారీ డాక్యుమెంటేషన్ ఆఫ్ ది మేనిఫెస్ట్. అంటే సపోజ్ ఆర్టీఏ వాళ్ళు అథారిటీ ఇచ్చారు, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళు ఆ పర్టికులర్ సాలిడ్ వేస్ట్ అన్నది 4 tons 5 tons 6 tons ఆథరైజేషన్ ఇచ్చారు. కొంతమంది మేధావులు ఏం చేస్తారు, 5 tons ఆథరైజేషన్ పట్టుకొని 10 tons ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు. చాలా ప్రమాదకరం. అంటే మేనిఫెస్ట్ క్వాంటిటీ లెవెల్లోనే ఉండాలి. ఒకళ్ళు 5 tons అంటే 5 tons, దానికంటే లోపం 4 tons అయినా పర్వాలేదు. ఒకవేళ 10 tons పర్మిషన్ ఇస్తే 10 tons దానికంటే లోపు. బిహైండ్ ది లిమిట్ వేసుకోవడం అన్నది మాత్రం చాలా ప్రమాదకరం అని అంటున్నాడు. దీంట్లో లోకల్ గూడ్స్ పర్వాలేదు, మన డొమెస్టిక్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ పట్టుకుని వస్తే అది ఒక 10 tons బదులు 20 tons వేసుకున్నా అది పెద్ద ప్రమాదమేం కాదు. కానీ ఈ పర్టికులర్ హజార్డస్ సాలిడ్ వేస్ట్ షుడ్ నాట్ బి ఓవర్లోడెడ్ బిహైండ్ ది మేనిఫెస్ట్ క్వాంటిటీ. రైట్, మళ్ళీ చదువుతున్నాను. The transportation shall carry the documentation of the manifest for the wastes or chemicals during the transportation as required the hazardous waste rules 1989 amended. ఇది 1989లో ఒక చట్టం సవరణ చేశారట. చాలా మంది ఇలాగా 5 టన్నులను పట్టుకెళ్ళి 10 టన్నులు పట్టుకెళ్తున్నారు. ఇది యాక్ట్లో ఉంచేశారనమాట. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక 10 tons బండి, 5 tons కెపాసిటీ బండి 10 tons ఉండి దానికి ఏమైనా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. అంటే ఇన్సూరెన్స్ వర్తించదు. ఆ పర్టికులర్ డ్రైవర్ని జైల్లో పెడతారు, వాడి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, ఓనర్ని డ్రైవ్లో మన తాలూకా జైల్లో పెడతారు. ఆ కన్సిగ్నర్ ఉంటాడు కదా, ఆ తాలూకా సప్లై చేసేవాడు, వాడిని కూడా జైల్లో పెడతారు. ఇన్ని ఉన్నాయి ఇందులో. ఓకే,
రైట్, ఈ పాయింట్ బాగుంది. తర్వాత పాయింట్, ఈచ్ గూడ్స్ క్యారేజ్ క్యారింగ్ ఎనీ డేంజరస్ ఆర్ హజార్డస్ గూడ్స్ షల్ బి ఎక్విప్డ్ విత్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఫర్ ప్రివెంటింగ్ ఫైర్, ఎక్స్ప్లోజన్ ఆర్ ఎస్కేప్ ఆఫ్ ది హజార్డస్ ఆర్ డేంజరస్ గూడ్స్. అంటే సేఫ్టీ ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టమంటున్నాడు. ఇంకా అడిషనల్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కాకుండా ఇంకేమన్నా అడిషనల్గా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉంటే పెట్టమంటున్నాడు. తాలూకా ఫ్లాష్ అరెస్టర్స్ అవన్నీ వస్తే అవన్నీ పెట్టమంటున్నారు అనమాట. ఏదైనా ప్రమాదము ప్రేరులు ఒక జరిగినా అట్లీస్ట్ ఆ డ్రైవర్ హెల్పర్ ఎస్కేప్ అయ్యేటట్టు ఉండాలి, మిగిలిన పబ్లిక్ కూడా ఎస్కేప్ అయ్యేటట్టు ఉండే రకరకాల సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పెట్టమంటున్నాడు. ఓకే, రైట్. ఇది ఇంకా కంటిన్యూషన్. అకార్డింగ్ టు ది సెంటర్ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ అంటే సవరణ చేసిన చట్టం, రూల్స్ 1993 అంటే 1986లో వచ్చే యాక్ట్స్, మోటార్ వెహికల్ యాక్ట్స్ అండ్ రూల్స్ 1993లో సవరణ చేశారు. ఇది ఎవ్రీ గూడ్స్ క్యారేజ్ క్యారింగ్ ది గూడ్స్ ఆఫ్ డేంజరస్ ఆర్ హజార్డస్ నేచర్ టు ది హ్యూమన్ లైఫ్ shall be fitted with tachograph. What is the meaning of tachograph? It is an instrument record the motor vehicle speed, maintained acceleration and declaration, etc. Conforming to the specification of the Bureau of Indian Standards. అంటే 1993లో సవరణ చేసిన చట్టం అనుగుణంగా హజార్డస్ సాలిడ్ వేస్ట్ లేదా హజార్డస్ కెమికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ